ఈవేళ అనేక సంఘాల్లో చూస్తే ఈవేళ ఏ ఆదివారం అట? మట్ల ఆదివారం. మట్ల ఆదివారం చాలామంది మట్టలు పట్టుకుని నాకు ఈవేళ ఒక సంఘం ఎదురైందన్నమాట. స్త్రీలందరూ ఒకే రకమైన శారీలు కట్టారన్నమాట. యవనస్తులు అందరూ వైట్ వేసి పెదేళ్ళకి ఏం రాశారు? లిప్స్టిక్ రాశారు. చాలా హడావిడిగా, చాలా ఆనందంగా దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ వాళ్ళు చేస్తున్నారన్నమాట. అయితే నువ్వు మట్టలు పట్టుకుని తిరిగినా తిరగకపోయినా, గమనించండి, మీరు మట్టలు పట్టుకుని తిరిగినా తిరగకపోయినా దేవుడు అడగడం. తిరిగినా తిరగకపోయినా దేవునికి సంబంధం లేని విషయం అది. దేవుడు చేయమన్నది చేయకుండా మనుషులు ఏం చేస్తున్నారంటే వారి సొంతంగా ఆలోచన చేసి ఇలాంటివన్నీ పెడతా ఉన్నారన్నమాట. అయితే మనిషికి రక్షణ అనేది ఎక్కడుంది, ఎలా వస్తుంది, ఎప్పటి నుండి ఈ రక్షణ ప్రారంభమయ్యింది? ఆలోచన చేద్దాం ఈ దినాన్న. యేసు ప్రభువారు గుడ్డోళ్ళకి కళ్ళు రప్పించారా? లోకానికి రక్షణ వచ్చిందా? చచ్చిపోయినోడిని బ్రతికించాడు, రక్షణ వచ్చిందా? ఇంకా పక్షవాతం కలిగిన వాళ్ళని బాగు చేశాడు, రక్షణ వచ్చిందా? మట్టలు పట్టుకుని తిరిగారు, రక్షణ వచ్చిందా? రాలేదు. ఎప్పుడు రక్షణ వచ్చిందో, ఎలా వస్తుందో మనం చూద్దాం. అప్పుడున్న యూదులు, ఇప్పుడున్న క్రైస్తవులు ఒకరిని అప్పుడున్నటువంటి విధానాన్ని, ఇప్పుడున్నటువంటి విధానాన్ని మనం పరిశీలన చేద్దాం. యేసుప్రభువారు తెలియజేసిన, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి మనం చూద్దాం. నేను చదువుతాను, మీరు అందరు కూడా వినండి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్ల నేను. శాస్త్రులు పరిసయ్యులు, శాస్త్రులు అనంటే దేవుని సేవ చేసేవారు, పరిసయ్యులు దేవుడంటే విశ్వసించినటువంటి వారు. వీళ్ళల్లో కొందరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, వచ్చి అడిగారట యేసుప్రభుని. సూచక క్రియ అంటే నిన్ను నమ్మడానికి, నిన్ను విశ్వసించడానికి మాకు ఒక సూచక క్రియ చెయ్యి. దేవుడు మోషేని ఇశ్రాయేలీల దగ్గరికి పంపినప్పుడు మోషే అన్నాడు, అయ్యా, నేను వెళ్ళి చెప్పిన వారు నన్ను నమ్మరు, నేను మిమ్మల్ని విమోచించడానికి వచ్చాను, ఐగుప్తు బానిసత్వం నుండి మిమ్మల్ని విమోచించడానికి వచ్చాను అంటే వాళ్ళు నమ్మరు.
మరి నమ్మనప్పుడు నేను ఏం చేయగలను అని అంటే, మనుషులు దేని వలన నమ్ముతారంటే వాళ్ళకి ఏదో ఒక క్రియ జరగాలి. కొందరు మందిరానికి రావాలంటే స్వస్థత కార్యం జరగాలి. కొందరు మందిరానికి రావాలంటే వాళ్ళు అనుకున్నది ఏదో జరగాలి. ఇలా ఒక్కొక్క విషయం బట్టి ఈయన దేవుడు అని సూచించడానికి నా జీవితంలో ఇదిగో ఫలానా కార్యం చేశాడు, అందుకు నేను ఆయనను విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్పుకోవడానికి మనుషులకి ఏం కావాలంటే మొట్టమొదట సూచక క్రియ. అది స్వస్థత కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, అలాంటివి ఏవైనా సరే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఒక సూచక్రియ చూస్తే నిన్ను మేము నమ్ముతాం. ఏమని? ఈ వారం రోజులు మనం ఏం విశ్వసించామో ఆ విశ్వాసం చొప్పున నిన్ను నమ్ముతాం. నువ్వు ప్రవక్తవని, నువ్వు గొర్రెపిల్లవని, నువ్వు ప్రధాన యాజకుడువని, నువ్వు మా ప్రభువని, నువ్వు మా రక్షకుడువని, ఇవన్నీ చేయడానికి నిన్ను అభిషేకించాడని మేము నమ్ముతాం. క్రీస్తు అని మేము నమ్ముతాం. ఓ సూచక్రియ చెయ్యి అన్నారు. చేశాడా? చేయలేదు. ఏమన్నాడు? వ్యభిచారులైన చెడ్డ తరము వారు. ఎంత మాట అన్నాడండి! యేసు ప్రభువారు నోటమట అంత కఠినమైన మాట వచ్చిందంటే, ఆయన బోధించి ఎంత విసుగు చెందితే ఆ మాట అంటాడండి. ఏమన్నాడు? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. సూచక క్రియ చేయమని నన్ను అడుగుతున్నారు. అయితే ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. వాళ్ళు అడిగారన్నమాట, నేను మిమ్మల్ని నమ్ముతాం. 3.5 సంవత్సరాల నుంచి బోధిస్తుంటే నమ్మలేదండి వీళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? మేము నిన్ను నమ్ముతాం, ఒక సూచక్రియ చూపించు అంటే అప్పటికే ఎన్నో సూచక క్రియలు చేసాడా లేదా? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. 38 ఏళ్ల నుండి కోనేరు దగ్గర ఉన్నటువంటి వాడిని లేచి నడవమన్నాడు. పుట్టి గ్రుడ్డివాడైనటువంటి వాడి కళ్ళు తెరచాడు. ఇంకా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఇవన్నీ చనిపోయిన లాజర్ను లేపాడు కదా. ఇవన్నీ సూచక్రియలేనా? ఇవన్నీ సూచక్రియలే. ఇన్ని చేసినా నమ్మలేదు. కానీ మళ్ళా ఏమడుగుతున్నారు? ఇంకొక సూచక్రియ జరిగించమని అడుగుతున్నారు. మనమంతే, దేవుడు చాలా కార్యాలు చేస్తాడు, ఈ కార్యం కూడా చేస్తే నేను బాప్తీసం తీసుకుంటానంటారు చాలామంది. చాలా కార్యాలు అనుభవిస్తాం, ఇది కూడా చేస్తే నేను రక్షణ పుచ్చుకుంటాను, లేకపోతే మా అమ్మాయి వివాహం అయిపోతే అప్పుడు రక్షణ తీసుకుంటాను, లేకపోతే ఇల్లు సంపాదించుకున్న తర్వాత అప్పుడు రక్షణ తీసుకుంటాను అని ఇలా ఏం చేస్తామంటే రక్షణ విషయంలో మనం ఆలస్యం చేస్తూ ఉంటామన్నమాట. అందుకని ఇక్కడ ఈ యేసుప్రభువారు ఏమంటున్నాడంటే, ఈ వ్యభిచారమైనటువంటి చెడ్డ తరము వారు సూచక్రియ అడుగుతున్నారు. వీళ్ళకి సూచక్రియ ఏంటంటే గతంలో జరిగింది, పాత నిబంధనలో జరిగింది ఒక సంగతి, యోనాను గూర్చి. ఆ యోనాను గూర్చిన సంగతి తప్ప మీకు ఏ సూచక క్రియ నేను చేయను, మీకు అనుగ్రహింపబడదు.
ఎందుకంటే చాలా సూచక్రియలు చూశారు. నమ్మాల్సిన సమయం, నమ్మవలసిన స్థితి, విశ్వసించవలసిన స్థితి, రక్షింపబడాల్సిన స్థితి, కానీ ఇంకా సూచక క్రియ అడుగుతూ ఉన్నారన్నమాట. అప్పుడు 40 వచనం అన్నాడు, యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఎక్కడ ఉంటాడట? భూగర్భం అంటే ఇక్కడ క్రైస్తవులందరూ కూడా ఆలోచించేది ఏంటంటే సమాధిలో ఉన్నాడు 3 రోజులు అని. 3 రోజులు సమాధిలో ఉన్నాడని అంటారు. మీరు ఏ పాస్టర్ గారిని నన్ను అడగండి. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మందే గొప్ప అని అనుకోవచ్చు. మీరు ఇతర పాస్టర్లను కూడా, లేకపోతే తెలిసిన వాళ్ళని ఎవరినైనా, అనుభవం కలిగిన క్రైస్తవులు ఎవరినైనా, ఎప్పటి నుంచో స్థిరపడున్న క్రైస్తవులైనా మీరు అడగండి, 3 రోజులు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అని అంటే సమాధిలో ఉన్నాడంటారు. సమాధిలో ఉన్నాడంటారు. లెక్క చెప్పండి అంటే వాళ్ళు ఏమంటారంటే శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజులు సరిపోయింది అంటారు. అంటారనరా? అలా చూస్తే 3 రోజులు సరిపోయింది అంటే శుక్రవారం సాయంకాలం చచ్చిపోయినా శుక్రవారమే చచ్చిపోయాడు అంటాం కదా. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడు చచ్చిపోయినా శుక్రవారం అంటాం. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు సమాధిలో ఉన్నాడు. 3వ రోజు తెల్లారుజాములు వేసాడు కనుక ఆదివారానికి సూర్యోదయం అయిపోయింది కనుక 3 రోజులు అని చెప్తారు. అలా సరిపెట్టడానికి బాగానే ఉంది. కానీ యేసుప్రభు వారు అన్నారు 3 రాత్రులు 3 పగళ్ళు అన్నాడు. ఇప్పుడు చెప్పమానండి, ఏ క్రైస్తవులైనా, ఏ సేవకుడైనా 3 రాత్రులు ఉన్నాడా? లెక్కట్టండి. 3 రాత్రులు ఉన్నాడా? 3 పగళ్ళు ఉన్నాడా? మరి ఎక్కడ? సమాధిలో 3 రాత్రులు ఉన్నాడా? 3 పగళ్ళు ఉన్నాడా? మరి సమాధిలో ఉన్నాడు అని నమ్మిన విశ్వాసం ఏమైపోతుంది? ఇప్పుడు విశ్వాసము వ్యర్థమైపోయిందా? లూకాసు వార్త 11వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 29, 30 వచనాలు చూస్తే, జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పాను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోన నినెవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. సూచనగా ఉండెనో, సూచనగా ఉండును. 2 విషయాలు చెప్తున్నాడు అక్కడ. వాళ్ళు అడిగారు కదా, మత్తయి సువార్తలోది, లూకా సువార్తలోది ఒకటే సందర్భం. వాళ్ళే ఇక్కడ అడిగింది కూడా. ఇక్కడ లూకా గారు ఇంకొక విషయాన్ని యాడ్ చేశారన్నమాట. అక్కడ మత్తయి గారు మర్చిపోయిన ఒక విషయాన్ని ఇక్కడ లూకా గారు ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళా మధ్యలో వ్రాయడం జరిగిందనమాట. అక్కడ జరిగింది ఆయన మర్చిపోవచ్చు, లేదా పేతురు గారు ఆ టైంలో ఏ మంచినీళ్ళు తాగడానికో వెళ్ళి ఉండొచ్చు. మిస్ అయినటువంటి వచనాన్ని ఇక్కడ లూకా గారు రాశారన్నమాట. ఈ లూకా గారు యేసు ప్రభుతో తిరిగినటువంటి వాడు కాదు, శిష్యుల్లో ఒకడు కాదు. యేసు ప్రభు మరణించిన తరువాత
ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఈ లూకా గారు ఏం చేశాడంటే యేసు ప్రభువును గూర్చి ఒక గ్రంథం రాయాలి, ఒక పుస్తకం వ్రాయాలి. ఎలా వ్రాయాలంటే ఉన్నది ఉన్నట్టుగా రాయాలి, జరిగింది జరిగినట్టుగా వ్రాయాలి అని ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు ద్రాక్షారసం జరిగిందనుకోండి, ఆ పెళ్ళి ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళిలో ఎంతమంది అవుతున్నారో ఒక్కొక్కరిని గుచ్చి అడిగి అన్ని వివరాలు సేకరించాడన్నమాట. సేకరించి వ్రాసినటువంటి గ్రంథం. అందుకే మీకు లూకాలో స్పష్టంగా కనబడతాయి అనేక విషయాలు. లూకా సువార్తలో ఇక్కడ ఏమన్నాడంటే, నినేవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి, ఈ తరం అంటే మనకు ఈ తరము వారికి సూచనగా ఉండును. ఇప్పుడు యోనా ఎలా సూచనగా ఉన్నాడో, ఈ తరానికి యేసుప్రభు వారు సూచనగా ఉన్నారట. ఆ మత్తయి సువార్త 12:41 నినేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరాన్ని మోపుతూ ఉన్నారట. చూడండి, ఎక్కడ నినివే పట్టణస్థులు ఎక్కడి వరకు వస్తున్నారు? తీర్పు దినం వరకు వస్తున్నారన్నమాట. ఇప్పుడు తీర్పు జరుగుతున్నప్పుడు ఈ పక్కనే నినివే పట్టణస్థులు నిలబడతారు, ఈ పక్కన ఈ తరం అంటే మనం నిలబడతాం. ఇప్పుడు వారు మారు మనసు పొందారు. ఎవరు? నినివే పట్టణస్థులు. ఈ తరం వారు మారు మనసు పొందకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తరము వారి మీద నేరం మోపుతారన్నమాట. ఇదిగో వాళ్ళు నువ్వు చెప్పిన విశ్వాసంలో లేరు, నువ్వు చెప్పినట్లుగా నీ సువార్త వాళ్ళు వినలేదు అని వాళ్ళు మన మీద ఏం చేస్తున్నారంటే నేరాన్ని మోపుతూ ఉన్నారట. 42వ వచనంలో విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమి వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు చెప్తున్న మాటలు ఇవి. ఒరే బాబు, యోనాను గూర్చి మీరు అందరూ విన్నారు. నినేవే పట్టణం ఏంటో దాని పరిస్థితి ఏంటో మీకు తెలుసు. రేపు విమర్శించే దినాన్న, తీర్పు దినాన్న మీ తరము వారందరికీ కూడా వేరుగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే నీ మీద నేరము మోపుతారు. గనుక నినేవేలో యోనా ప్రకటించిన సువార్త విని వాళ్ళు మారు మనసు పొందారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? ప్రభు అయినా యేసు ప్రభు. అంటే యోనా కంటే నేను గొప్ప. యోనా సువార్త వింటేనే నినివే పట్టణస్థులు రక్షింపబడినప్పుడు మరి యోనా కంటే గొప్పోడు నేను. అలాంటి గొప్పోడిని నేను చెప్తున్నప్పుడు మీరు గనక నా మాటలు వినకపోతే రేపొద్దున వాళ్ళు వచ్చి మీ మీద నేరాన్ని మోపుతారు. సొలొమోను సమయంలో షేబా దేశపు రాణి, ఈవిడ ఇశ్రాయేలీరాలు కాదు, అన్యురాలు. ఈవిడ
సొలొమోనుకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం కొరకు వీళ్ళ చెప్తే విందట. విని ఏం చేసిందంటే ఒకసారి ఆయనతో మాట్లాడదామని రాణి ఏం చేసిందంటే సొలొమోను రాజు దగ్గరికి వచ్చి విందన్నమాట. ఆ జ్ఞానం అది చూసింది. దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడా, ఇంత జ్ఞానం ఇచ్చాడా, ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు అని శాబాదేశపు రాణి ఏమందంటే, నేను విన్న దానికంటే వచ్చి చూచింది చాలా ఎక్కువే, మీ కొరకు చెప్పింది కొంచెమే, కానీ వచ్చి చూస్తే చాలా అద్భుతంగా ఉంది అని అంటున్నాడు. కానీ ఆ రాణి ఏం చేద్దంటే రేపు మన మీద నేరారోపణ చేస్తుందట. సొలొమోను కంటే గొప్పవాడు చెప్తున్నాడు ఈ సంగతులు. కనుక సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించిన ఆమె రక్షింపబడి మారు మనసు పొందుంది. నినేవే పట్టణస్థులు చచ్చిపోయే స్థితిలో ఉండి యోనా ప్రకటించిన మాట విని తీర్పులోకి వచ్చి మన మీద నేరం మోపడానికి మారు మనసు పొంది సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఎందుకు మారు మనసు పొందడం లేదు? అది యేసుప్రభువు వారి ప్రశ్న. మీరెందుకు మారు మనసు పొందలేదు? యోనా కంటే గొప్పోడు నేను, సొలొమోను కంటే గొప్పోడు నేను దేవుని దగ్గర నుండి జీవవాక్కులు తెచ్చిన మోషే లాంటాడు. నేను పరలోకములో నుండి జీవవాక్కులు తెచ్చి మీకు నిత్య జీవము ఇచ్చే నేను జీవవాక్కులు తెచ్చిన మోషే లాంటి ప్రవక్తను. మోషే లాంటి ప్రవక్తను విన్నామా? వినలేదా? 6 రోజుల్లో నేర్చుకున్నామా? నేర్చుకున్నాం. ఇప్పుడు యేసుప్రభువు ఏమన్నారు? వాళ్ళని సాక్ష్యంగా పెడుతున్నారన్నమాట. ఇప్పుడు ఆయన ఎలాగా సూచనగా ఉండెనో, మర్చిపోకూడదు పదాలు, ఆయన ఎలాగూ సూచనగా ఉండెనో మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. ఆయన ఎలా ఉన్నాడో చూస్తే ఈయన ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు సమాధిలో 3 రోజులు ఉన్నాడని చెప్పుతున్నటువంటి క్రైస్తవులను బట్టి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. యోనాకి దేవుని వాక్కు ప్రత్యక్షమై యోనాతో అన్నాడు, ఇదిగో నినేవే పట్టణం వెళ్ళు. నినేవే పట్టణం వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా దుర్మార్గంగా బ్రతుకుతున్నారు, నేను వారిని శిక్షించాలని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఒక విషయం గమనించాలి మనం. కయీనైనా ఏసావైనా ఎవరైనా సరే దేవుడు ప్రకటించకుండా ఎవరిని చంపలేదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. నోవహు కాలంలో కూడా 120 సంవత్సరాలు ప్రకటించి అప్పుడు చంపాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా ఈయన లోతు చేత అనేకమైనవి ప్రకటించి వినకపోయినప్పుడు చంపాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన బోధించినప్పుడు మనం విని వెంటనే సర్దుకోవాలి, సిద్ధపడాలి. ఎందుకంటే ఎప్పుడు చంపేస్తాడో తెలీదు. అందుకని నినేవే పట్టణస్థులతో అన్నాడు. నినేవే పట్టణస్థులు యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు, అన్యులు. అంటే అన్యులు కూడా దేవుడు అన్యాయంగా ఎవరిని చంపలేదన్నమాట. అయ్యో నినేవే పట్టణస్థులు ఉన్నారు, వాళ్ళ ఘోరమైన కార్యాలు చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి ప్రకటించు అన్నాడు. ప్రకటించంటే ఈయన తిన్నగా వెళ్ళి ఏం చేశాడంటే తర్షీసుకు వెళ్ళాడు.
యొప్పే అనే గ్రామానికి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్తుంటే వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఈయన చక్కగా టికెట్ తీసుకున్నాడు. తీసుకుని ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. మనల్ని ఎవరో లేపరనుకున్నాడు, హాయిగా పడుకున్నాడు. మంచి గాఢ నిద్రపోతున్నాడు అన్నమాట. పాపం ఎన్ని రోజుల నుంచి నిద్ర లేదు, గాఢ నిద్రపోతున్నాడు. సరిగ్గా సముద్రం మధ్యలోకి వెళ్ళింది ఓడ. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దాని మీదకి గాలివాన పంపించాడన్నమాట. గాలివాన పంపిస్తే ఓడ ఇలా 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 మునిగిపోతూ వాళ్ళందరికీ కూడా ప్రాణభయం పట్టుకుంది. ప్రాణభయం పట్టుకుంటే ఏంటి ఇలా జరుగుతుందని వాళ్ళ నమ్మిన దేవతలందరినీ ఆరాధించేస్తున్నారు. పూజలు చేసేస్తూ ఉన్నారు, ఏవేవో చేసేస్తూ ఉన్నారు. కానీ ఈ సముద్రం మీద ఈ గాలి వర్షం మాత్రం ఆగడం లేదు. పడవ ఊగిపోతుంది, ఓడ ఊగిపోతూ ఉంది. ఎలా తిరగబడిపోద్దో తెలీదు. సముద్రం మధ్యలో తిరగబడ్డది అనుకోండి, ఇంకెవడైనా బ్రతుకుతాడా? ఎవ్వడూ బ్రతకడు. అప్పుడు మనం అందులో ఉన్నామనుకోండి, ఎలా ఉంటుంది మనకి? మనం ఏ దేవుణ్ణి అయితే నమ్మమో ఆ దేవుణ్ణి ఆరాధన చేసేస్తాం, మొక్కుబడులు చేసేస్తాం, ఏవేవో చేసేస్తాం. చేసి 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 వీళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఈ విపత్తు ఎవడి వల్ల వచ్చింది అని చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చిందంటే యోనా పేరు మీద వచ్చింది. ఎక్కడున్నాడు? వీళ్ళందరూ నువ్వు యోనావా అంటే నేను కాదు అంటున్నారు వీళ్ళందరూ. మరి మనందరం ఎక్కడ ఉన్నాం, మరి మనం కాకపోతే వీడెవడు అసలు ఎక్కడున్నాడు అని ఏం చేశారంటే వెతకడం మొదలుపెట్టారు. వెతకడం మొదలు పెడితే ఒక అడుగు భాగంలోకి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోయినోడికి ఏమీ తెలియదు కదా. నిద్రపోయినోడికి వర్షం వస్తుందో వరద వస్తుందో ఏం తెలుస్తుంది? తెలియదు అన్నమాట. అప్పుడు ఆ నావ నాయకుడు అన్నాడు, ఓరి నిద్రపోతా అన్నాడా. ఈ నిద్రపోతా నీకేమొచ్చిందిరా? మేమేమో ఇలా హడావుడిగా చచ్చిపోయేలా ఉన్నాం, ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని మేముంటే నీకు నిద్ర ఎలా పడుతుందిరా? 6 రోజులు ప్రార్థన అన్నాం, మీకు ఎలా నిద్రలు పట్టినాయో మరి రాలేదు. ఆ బాప్తీసం తీసుకున్న వాళ్ళు వచ్చారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనపడలేదు. ఇంకా అలాగుందన్నమాట ఆ వేళ పరిస్థితి కూడా. అప్పుడు ఆయన పైకి తీసుకొచ్చాడు. నువ్వెవడవో చెప్పరా బాబు, నీ పరిస్థితి ఏంటో చెప్పరా బాబు అని అంటే ఈయన ఎంత గొప్పగా చెప్తున్నాడంటే సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుణ్ణి ప్రజలమన్నాడు. గొప్పగా చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు. ఈ సృష్టికి ఆధారభూతుడు ఆయనే అని చెప్పాడు. మరి ఎందుకు వచ్చిందిరా అంటే ఆయన మాట విననందున, ఆయన వెళ్ళమన్న చోటకి నేను వెళ్ళనందున ఇదంతా జరిగింది అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని వీళ్ళు తెచ్చుకున్న బియ్యం బస్తాలు, కూరగాయ బస్తాలు అన్నీ ఏం చేశారు, సముద్రంలో పడహెరుకొని తేలిక అవుతుంది, ఏదో రకంగా రక్షిద్దాం అంటే ఎన్ని పాడేసినా గాలి ఆగడం లేదు, అలలాగడం లేదు. అప్పుడు మరి నువ్వే చెప్పరా బాబు, ఏం చేయమంటావు చెప్పు, ఆ పాపం మా మీదకి రాకూడదు, నువ్వేం చేయమంటే చేస్తాం అన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు యోన అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. సముద్రంలో పడేయంటే దేవుడు ఏం చేశాడంటే లోగవరే అక్కడ ఓ చేపని పిలిచాడు. ఎంత చేప అది? మనిషి కడుపులో ఉండగలిగినంత పెద్ద చేప, తిమింగలం. ఆజ్ఞాపించాడు, వెళ్ళు, ఒక నీటిలో పడిపోతున్నాడు, ఆని నీ కడుపులో దాచుకో.
కడుపులో పడ్డది ఏమన్నా దాచుకోగలమండి? అరక్కుండా చేయగలమా? మన కడుపులో ఏదో పడేసాం, ఒక యాపిల్ ఇసుకాయ పడేసాం, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు రేపు తీసుకుని తిందాంలే అని అనుకుంటే కడుపులో వేసింది అరక్కుండా ఉంటుందా? మరి చేప కడుపులో పడ్డవాడు అరగకూడదా? అరిగిపోవాలి. దేవుడు అన్నాడు, నువ్వు తినడానికి కాదురా, 3 రోజులు అందులో ఉంచు. ఆ 3 రోజులు వాడు పడిన శ్రమ, వాడు పడిన ఇబ్బంది, వాడు పడిన కష్టం 3 రోజులు పడాలి వాడు. మరి 3 రోజులు ఏం చేయమంటావు అంటే, చేపను అన్నాడు, తిన్నగా నువ్వు నినివే పట్టణానికి ఆ దగ్గరలో ఒడ్డుకెళ్ళు, నేను చెప్పినప్పుడు ఆయన కక్కెద్దిగాను అన్నాడు. ఇప్పుడు 3 రోజులు పట్టింది. ఇది అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి 3 రోజులు పడ్డది. ఈ 3 రోజులు కడుపులో ఉండి అతడు పడిన శ్రమ, అతడు పడిన ఇబ్బంది, ఇవన్నీ కూడా 3 రోజులు జరిగినాయట యోనాకి. ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్ళింది చేప, 3వ రోజున లటక్కన కక్కేసింది. ఇప్పుడు కక్కిన విషయం ఆ ప్రాంతం అంతా తెలుస్తుందో తెలీదా? ఆ ఒడ్డున ఎవరో బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, లేకపోతే గేదెలు గడుగుతూ ఉంటారు, ఏదో చేస్తారు. చేసేసరికి చేప వచ్చి అలా ఒకరిని పడేసింది అనుకో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఏంటి చేప కడుపులో నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఇప్పుడు ఈయనకి జరిగిందంతా దేవుడు ఏం చేశాడో, ఈయన ఎలా శిక్షించాడో, మళ్ళా ఎలా రక్షించాడో, ఎందుకు ఇక్కడ పాడేశాడో మొత్తం సువార్త చెప్పాడన్నమాట. అందుకు నినేవే పట్టణస్థులు పాపాన్ని విడిచి, ముసలోడు మొదలుకొని చంటిబిడ్డ వరకు, రాజు మొదలుకొని రొట్టెలు చేసే స్త్రీ వరకు, పశువులకి, కుక్కలకి, పక్షులకి అసలు ఆహారం లేకుండా ఏం చేశారట? ఉపవాసం ఉన్నారట. ఇప్పుడు నేను మామూలుగా వెళ్ళి చెప్పాను అనుకోండి, మీరు వింటారా? ఎవరైనా వింటారండి? అమ్మా నువ్వు పాపం చేస్తున్నావు అన్నాను అనుకోండి, 2వ రోజు నీ మందిరాన్ని రాను పోహే అంటారు అంతే. నేను పాపం చేస్తున్నానంటవా? నీకు నెల వచ్చేసరికి 5,000 కానుకిస్తున్నాను, నెల భోజనం పెడుతున్నాను, నువ్వు నన్ను ఇలాగంటావా అని అంటామనవా? అంటాం. కానీ ఇక్కడ యోనాకు జరిగిన ఆ సంగతి ఏదుందో, 3 రోజులు ఆ చేప కడుపులో ఉండి అతను పడిన యాతన, అతను పడిన శ్రమ, ఇవన్నీ కూడా ఈ యొక్క నినేవే పట్టణస్థులు రక్షింపబడడానికి కారణముగా ఉందన్నమాట, సూచనగా ఉన్నాడన్నమాట. ఇప్పుడు ఈయన చేప కడుపులో ఉన్నాడు గనుక యేసు ప్రభు కూడా సమాధిలో ఉన్నాడు అని మన క్రైస్తవ సంఘాలు చెప్తూ ఉన్నాయన్నమాట. కానీ మరి యేసు ప్రభు 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడా అని లెక్క వేస్తే 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు సరిపోవటం లేదు. సమాధిలో ఉన్నాడు అంటున్నారు సేవకులు. ఎప్పటి నుంచో విన్నటువంటి విశ్వాసులు కూడా మైండ్లో అదే మాట ఉండిపోయింది. యేసుప్రభు 3 రోజులు సమాధిలో ఉన్నాడు అని అంటాం, 3 రోజులు సరిపెట్టగలవు. కానీ ఇక్కడ యేసుప్రభు స్పష్టంగా చెప్పేసాడు ఏమనంటే, యోనా 3 రాత్రులు 3 పగళ్ళు అన్నాడు అన్నమాట. ఇప్పుడు మనం అది చూడగలగాలి, అది చూస్తే మనము విశ్వసించాలి. క్రైస్తవులందరూ ఇప్పుడు అబద్ధం చెప్తున్నారో వాస్తవం చెప్తున్నారో చూడండి. ఎవరినైనా అడగండి, 3 రాత్రులు 3 పగళ్ళు అన్నాడు కదా, 3 రాత్రులు 3 పగళ్ళు చెప్పు నాకు అంటే ఏ క్రైస్తవుడు చెప్పలేడు, ఏ సేవకుడు చెప్పలేరు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మన హృదయంలో అలాగే ఉండిపోయింది. చూడండి,
చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇంత నెమలేక దొరికింది అనుకోండి, ఏం చేసేవాళ్ళు? పిల్లలు పెడుతుందని పుస్తకంలో పెట్టేవాళ్ళు. అండ్ పెడుతుందా? పిల్లలు పెడుతుందా? ఒక ఏక పెట్టదు. పెట్టదని మనకి అనుభవం తెలిసింది కదా. మనం ఎదిగేసరికి అది పెట్టదో అని నువ్వు ఎప్పుడో తెలుసుకుని చిరాకు వచ్చి ఏం చేస్తామంటే దీన్ని తీసి ఓ పక్కన పాడేసావు. చదువు అంతా అయిపోయిన తర్వాత ఈ పుస్తకాలన్నీ మూట కట్టేసి కోంటింటి దగ్గర అమ్మేసేవారు. అప్పుడు ఏం చేసేవారంటే దీన్ని తీసి పక్కన పాడేసేవారు. ఓ దానికి పెన్సిల్ తుక్కెట్టివోరా, అది పెట్టివోరా, మేత ఇవన్నీ పెట్టి చూస్తే 2 సంవత్సరాల నుంచినా ఒకటే కనేది కాదు అది. సరే, అనుభవమే తెలుసుకున్నాం కదా, అనుభవం వచ్చింది మనకి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉన్నా పిల్లల్ని పెట్టదు, ఏదో మనం అజ్ఞానంతో అలా పెట్టాం అని తీసి పక్కన పాడేసాం. రేపొద్దున నీ మనవరాలు కూడా ఒక ఏక దొరికింది. దొరికితే ఆ పిల్ల ఏం చేసిందంటే ఆ పిల్ల కూడా పుస్తకంలో పెట్టింది. తరతరాలు నుంచి వస్తున్నటువంటిదే పుస్తకంలో పెడితే నువ్వేమంటావు తెలుసా? పిల్లలు పుట్టదని చెప్పు, ఒరే పెన్సిల్ తుక్కేయరా, లదేయిరా, ఇదేయిరా అని ప్రోత్సహిస్తావు తప్ప అది వాస్తవం కాదని నీవెప్పుడు కూడా చెప్పవన్నమాట. అలా చెప్పనప్పుడు తరతరాలు ఆ ఏక అలా పెడతానే ఉంటారు. అలా ఉంది క్రైస్తత్వం అలా ఉంది. ఎందుకంటే ఎవ్వరు కూడా ధ్యానించేవాళ్ళు లేరు గనక, దానిని పరిశీలించేవారు లేరు గనక, వాటిని తెలుసుకోవలసినటువంటి వారు లేరు గనుక ఇప్పుడు యేసు ప్రభుని గూర్చి చూద్దాం. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము అక్కడ అడగడం జరిగిందన్నమాట. 40 వచనంలో అన్నాడు, యోన 3 రాత్రింబగళ్ళు త్రిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఇప్పుడు భూగర్భము అనే మాట సమాధని మనోళ్ళందరూ అంటా ఉన్నారు. కానీ భూగర్భము అంటే సమాధి అని ఎక్కడైనా అర్థం ఉందా అంటే ఏమీ లేదండి. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో మనం పరిశీలన చేస్తే దాన్ని ఆ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. లేదంటే సెల్ ఉంటుంది అందరి దగ్గర. సెల్లలో బైబిల్ ఉందా? బైబిల్ యాప్లు ఉన్నాయా? బోల్డైన బైబిళ్ళు ఉన్నాయి, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ ఆ బైబిల్లో ఆ వచనాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఏముందంటే భూగర్భము అనే మాటకు అర్థం ఏముందంటే హార్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి యొక్క ఉన్నత స్థలము, అంటే హార్ట్ లాంటి స్థలం. హార్ట్ ఇప్పుడు మనిషికి హార్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, సెంటర్లో లేదు. ఏమండి, మన బాడీకి సెంటర్లో లేదు, ఏదో ఓ మూలనే ఉంది. కానీ ఈ హార్ట్ ప్రధానం. కన్ను లేకపోయినా బ్రతకొచ్చు, ఏమండి, నోరు లేకపోయినా బ్రతకొచ్చు, చెవులు లేకపోయినా బ్రతకొచ్చు, కాలు లేకపోయినా బ్రతకొచ్చు. గుండె 1 సెకండ్ ఆగింది అనుకోండి, పరదేశులమో ప్రియులారే. అంటే ఇది ప్రధానం మన బాడీకి. గుండె గుండుండే స్థలం ఇది. ఈ స్థలంలో ఇది పరిపాలన చెయ్యకపోతే ఇందులో ఏది పనిచేయదు. ఈ చేతికి పంపవలసిన రక్తం ఇది పంపలేదనుకోండి, ఇది చచ్చుపడిపోద్ది. ఇది ఎందుకు పనిచేయదు? దీనికి సంబంధించిన అది నరం ఇక్కడ ఉంటుంది. ఈ నరం కనుక క్లాట్ అయిందనుకోండి, అప్పుడు ఇది ఎందుకు పనిచేయదన్నమాట.
అప్పుడు ఏంటిది పని చేయడం లేదు, తిమ్మిరిగా ఉంది అని వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ ఒకటి మూసుకుపోయింది, దానిని తెరాలి అని మిషన్ ద్వారా ఒక స్ప్రింగ్ ఒకటి పంపించి అక్కడ ఓపెన్ అలా చేసి ఆ స్ప్రింగ్ అక్కడ పెడతారనమాట. అప్పుడు రక్తం వెళ్ళి రావడం జరిగితే అప్పుడు మళ్ళీ ఇది సరి అవుతుందన్నమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి పరిపాలన ఎక్కడి నుంచి జరుగుద్ది? ఎక్కడి నుంచి జరుగుతుంది పరిపాలన? అమ్మా అర్థం లేదు. మన రాష్ట్రానికి అమరావతి. మరి అమరావతి సెంటర్లో ఉందా? లేదు, ఎక్కడో ఉంది. అక్కడి నుండి పరిపాలన జరుగుద్ది అన్నమాట. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఏది గర్భము అని చెప్పాడు అక్కడ అన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు మన ఇండియాని పరిపాలించడానికి గుండె స్థలం ఏది? ఢిల్లీ. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలడానికి గుండె స్థలం ఏది? గుండె స్థలం ఏది? రేపు యేసు ప్రభు వస్తే ఎక్కడి నుండి పరిపాలన చేస్తాడు? అమ్మా యెరూషలేము. అది ఏది భూగర్భము అని చెప్పాడంటే, యెరూషలేము అనే పట్టణంలో ప్రపంచానికి సెంటర్ పాయింట్ అది. అంటే అక్కడుండి పరిపాలన జరుగుద్ది. రేపు నిత్యరాజ్యాన్ని స్థాపిస్తే ఆ యెరూషలేముని నూతన యెరూషలేముగా మార్చి యేసు ప్రభువారు అక్కడి నుండి పరిపాలన చేయడం జరుగుతుందన్నమాట. ఇది ప్రపంచానికి. అందుచేత ప్రపంచానికి ప్రధానమైనటువంటి గుండె స్థానం ఏదంటే యెరూషలేము. ఏమండి? యెరూషలేము. ఇప్పుడు ఈ యెరూషలేము భూమికి గర్భము అని చెప్తున్నాడు అనమాట. భూగర్భము. గర్భము అని అంటే సమాధి కాదు. సమాధి అని అనుకుంటున్నారేమో, సమాధి కాదు. ఏంటి చెప్పాలి? సమాధి కాదు అని మీరు ఇతరులకు చెప్పాలంటే అది సమాధి కాదని మరి ఏం చెప్తారు? ఏం చెప్తారమ్మా? ఎవరైనా అడిగారు, మేము ఇప్పుడు వరకు భూగర్భం అంటే సమాధి అనుకున్నాం అని అంటారు. అది మీరు ఏం చెప్తారు అమ్మా? మేమేం చెప్పమండి, అప్పుడు విన్నది అప్పుడే మర్చిపోయాం. చెప్పలేదా? మరి జానకిలత ఎందుకు చెప్పింది నేను అడగగానే? మరి ఎప్పుడో చెప్పిందే గుర్తుండాలి. మీకు వారం అదే చెప్పామనుకో, మా పాటర్ గారికి ఏది రాదండి, ఎప్పుడు చూసినా ఒకే వాక్యం చెప్తున్నాడు అంటారు. అప్పుడు మీరు మరి అదొకటి ఉంటుంది. మీకు అర్థం అవ్వలేదని 2-3 సార్లు చెప్పాను అనుకో, మా పాస్టర్ గారు ఎప్పుడు చూసినా అదే చెప్తున్నాడు అని వెంటనే చెవులు మూసుకుంటారన్నమాట. సరే, ఇప్పుడు భూగర్భం కాదు, భూగర్భము అనే మాట యేసు ప్రభు ఎక్కడుండైతే మనల్ని పరిపాలిస్తాడో ఆ పరిపాలించే స్థలాన్ని అనగా యెరూషలేమును భూగర్భము అంటున్నాడు. అంటే అక్కడి నుండి పరిపాలించే పరిస్థితి ఉందని అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ భూగర్భములో అంటే యెరూషలేములో 3 రాత్రులు 3 పగళ్ళు ఏదైతే జరిగిందో ఆ జరిగిన సంగతి నువ్వు విశ్వసిస్తే, నినేవే పట్టణస్థులు యోనా చేసిన ప్రకటన విని ఏ విధంగా అయితే వారు మారు మనసు పొందారో, ఇప్పుడు నీవు కూడా యెరూషలేములో 3 రాత్రులు 3 పగళ్ళు
ఏం జరిగిందో అది నువ్వు విశ్వసిస్తే తప్ప నీకు కూడా ఏం లేదు మారు మనసు పొందలేదు. నీవు మారు మనసు పొందకపోతే నీకు రక్షణ లేదు. నీకు రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తాం. ఇప్పుడు ఆ 3 రాత్రులు 3 పగల్లో ఏం జరిగిందో చూద్దాం. యెరూషలేములో 3 రాత్రులు 3 పగళ్ళు జరిగిన సంగతి నువ్వు విశ్వసిస్తే తప్ప నీకేం లేదు, రక్షణ లేదు. అయ్యో యేసుప్రభు గుడ్డోని బాగు చేశాడు అని నమ్మో, కానీ రక్షణ లేదు నీకు. యేసుప్రభు చాలామందిని స్వస్థపరిచాడు అన్నాం, కానీ నీకేం లేదు, రక్షణ లేదు. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించాడు అన్నాం, కానీ నీకేం లేదు, రక్షణ లేదు. నువ్వు నమ్మాల్సింది ఉంది, నువ్వు విశ్వసించాల్సింది ఉంది. ఆవేళ నినేవే పట్టణస్థులు ఏమి విశ్వాసం ఉంచి వాళ్ళ మారు మనసు పొందారో అలా నీవు మారు మనసు పొందాలన్నమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టెను. ఇప్పుడు యేసుప్రభు శిష్యులకి అప్పటి వరకు బోధించాడు. ఇప్పుడు శిష్యులతో ఏమంటున్నాడంటే, ఇదిగో నా సమయం వచ్చింది, నా టైం వచ్చింది. నేను గొర్రె పిల్లగా బలయ్యి మానవాళికి రక్షణ అందించే ఒక కార్యక్రమం వచ్చింది, ఒక పని వచ్చింది. ఈ పని చేయడానికి నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడో చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? 21 చదవండి. ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను హింసలు పొంది చంపబడి తిరిగి లేచుట 3 రాత్రులు 3 పగల్లో జరిగే ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు సమాధిలో కాదండి, అయ్యా నీ ద్వారా నాకు రక్షణ ఎలా వచ్చింది, ఏమి నమ్మితే నువ్వు నన్ను రక్షిస్తావు అని అంటే, ఎలా హింసింపబడ్డాడో నీకు తెలియాలి, ఎలా చంపబడ్డాడో తెలియాలి, ఎలా తిరిగి లేచాడో. ఈ 3 రాత్రులు 3 పగల్లో జరిగిందట. ఆ విషయాన్ని నువ్వు విశ్వసించాలి. అందుకని పేతురు గారు అన్నారు, అయ్యా అట్టి పరిస్థితి నీకు ఎన్నడూ జరగకూడదని చేయబట్టుకున్నాడు. యేసుప్రభు ఏమన్నారు? సాతానా వెనక్కు పో అంటే, ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఆయన శ్రమలు పొందడానికి శ్రమలకు ఎదురెళ్తున్నాడు అన్నమాట. ఆయన శ్రమలకు ఎదురెళ్ళి ఆ ప్రాణం పెట్టకపోతే నీకేం లేదు, రక్షణ లేదు. ప్రాణం పెట్టాడని ఏడుస్తున్నాం. ఎప్పుడు? గుడ్ ఫ్రైడేకి. నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభువా, నా కొరకు శ్రమలు పడ్డావు ప్రభువా, నా కొరకు నువ్వు కొరడా దెబ్బలు తిన్నావు ప్రభువా అని ఏడుస్తున్నావు. ప్రభువారు అన్నారు, ఆ హింసలు పొందకపోతే నీకేం రాదు, మారు మనసు రాదు, మీకు రక్షణ రాదురా. నన్ను కొడుతున్నారని ఏడొద్దు, మీకోసము మీ పిల్లల కోసమే ఏడండ్రా, నా కోసం ఎందుకు ఏడుతున్నారు. నేను అలా ప్రాణం పెట్టకపోతే మీకు రక్షణ లేదు. నేను అలా హింసలు పొందకపోతే మీకు రక్షణ లేదు. ఎందుకంటే గ్రంథపు చుట్టలో దేవుడు నన్ను గూర్చి వ్రాశాడు.
నా ఎదురుగుండా లేత మొక్క వలె బ్రతికాడు. అలాంటి వాణ్ణి స్వరూపమైనను సొగసైనను లేకుండా కొట్టాలి అని నన్ను, నా శరీరాన్ని పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు నన్ను ఆ మరణానికి అప్పగించాడు. అది నేను ఆనందంగా చేయడానికి నేను వెళ్తుంటే నా కోసం ఎందుకురా మీరు ఏడుస్తున్నారు? నన్ను చూసి ఎందుకు మీరు ఏడుస్తున్నారు? పండగ చెయ్యండి, మీరు పండగ చేసుకోండి. నినేవే పట్టణస్థులు పండగ చేసుకున్నారట. యోనా అనుకున్నాడట దేవుడు వీళ్ళని ఎలా చంపుతాడో చూద్దామని ఒక చోటకెళ్ళి అలా చూస్తున్నాడట. చూస్తుంటే ఎండ విపరీతంగా ఎండొచ్చి నెత్తి సుర్రుమని కాలిందట. కాలితే కోపం వచ్చింది ఈయనకి. సరే ఇబ్బంది పడుతున్నాడని దేవుడు ఏం చేశాడంటే ఒక సొరచెట్టుని రాత్రికి రాత్రే మూలిపించాడట. చక్కగా సొరచెట్టు కింద ఉండి చూస్తున్నాడంట ఈ నినివే పట్టణస్థులు ఎలా నాశనం చేస్తాడా దేవుడు అని. చూస్తుంటే ఈలోగా మళ్ళీ ఏమైందంటే ఒక పురుగు వచ్చి ఆ సొరచెట్టుని చంపేస్తే మళ్ళీ మరుసటి రోజు నెత్తి సుర్రుమందట. కోపగించుకున్నాడు. దేని మీద? సొరచెట్టు మీద. సొరచెట్టు మీద కోపగించుకున్నాడు. దేవుడు అడిగాడు, ఎందుకు కోపగించుకుంటున్నా? ఆ సొరచెట్టు నిన్ను ఏం చేసింది అంటే ఈయన ఎంత కోపం ఉందో అంత కోపం చెప్పాడు సొరచెట్టు మీద. అప్పుడు ఈయన అన్నాడు, నువ్వు దానికి నీళ్ళు వేయలేదు, నువ్వు పాతలేదు, రాత్రికి రాత్రి అది మొలిసింది, మరుసటి రోజు చచ్చిపోయింది. మరి దానికోసం నువ్వు ఎందుకు విచారిస్తున్నావు? నువ్వు దానికోసం విచారిస్తున్నావే. 125,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి నినేవే పట్టణస్థుల్ని నేను ఎలా నాశనం చేస్తాను? అందుకు వారిని రక్షించడానికి నిన్ను ప్రవక్తగా పంపించాను. నీ మాట విన్నారు, వాళ్ళు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు. ఎలా సూచనగా ఉన్నాడో ఈ తరం వారికి యేసు ప్రభు కూడా ఎలా సూచనగా ఉన్నాడంటే ఈ 3 రోజులు ఆయన కొరడాల చేత కొట్టబడి, హింసించబడి, శ్రమ పొంది, రక్తం కాచి, చంపబడి, పాతి పెట్టబడి, మళ్ళా తిరిగి లేచినటువంటి ఆ సందర్భం వరకు 3 రాత్రులు 3 పగళ్ళు పట్టిందట. అది రక్షణ కలిగించేది. అంతేగాని నీతో పాటు సమాధిలో లేడు. వీళ్ళు వెళ్ళారు, మగ్దలేని మరియ వీళ్ళందరూ వెళ్తే దేవదూత ఆయన ఇక్కడ లేడు అని అంటే రేపు ఆదివారం మనందరం పురగరత్తులు పట్టుకుని, కొవ్వొత్తులు పట్టుకుని, పలహారం తయారు చేసి ఎక్కడికి వెళ్తాం? ఆయన ఇక్కడ లేడట. లేని చోట నువ్వు వెళ్ళి ఆరాధన చేస్తే నువ్వు దేవుని మాట విన్నవాడువా విననివాడువా? ఆయన ఇక్కడ లేడురా బాబు, సజీవుడై మృత్యుంజుడై లేచాడని దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. బాప్తీసం పొందిన నువ్వు కూడా మొన్న రాత్రి చూసాం, శుక్రవారం రాత్రి నిన్న చూసాం. ఏమని? మనం చనిపోయిన వారం కాదు, మన సమాధి అక్కడ ఉన్నా కానీ మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారం అనే నిరీక్షణ ఉంది నీకు. ఇప్పుడు మా తల్లిగారు చనిపోయారు, ప్రార్థనా పరురాలు, చాలా భక్తిగా ఉండేవారు. ఆవిడ చనిపోయింది. ఎప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళలేదు, నేను పాతిపెట్టి వచ్చేసాను అంతే. ఆ ప్రార్థన ఎట్టిన రోజున కూడా వెళ్ళలేదు. ఎందుకు? ఆమె అక్కడ లేదు గనక. లేని చోట నువ్వు వెళ్ళి పువ్వులేసి అగరత్తులేసి ఇవన్నీ చేస్తున్నావంటే నువ్వు భూమి పూజ చేస్తున్నావు అన్నమాట. అప్పుడు ఈ పూజ ఏమైంది? విగ్రహారాధన అయ్యింది. నీ విశ్వాసం ఏంటి?
3 రోజుల సంగతి నేను విశ్వసిస్తే ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగింది. ఆయన కార్చిన రక్తము చేత నా పాపాలు కడగబడ్డాయి. ఆయన తిరిగి లేచుట చేత నన్ను కూడా లేపుతాడు. ఇంత విశ్వాసం ఉన్నప్పుడు మళ్ళా సమాధుల దగ్గరికి దేనికి? ఈవేళ మట్టలు పట్టుకుని తిరగడం దేనికి? అంటే ఇవన్నీ కాదు. నీ విశ్వాసం ఏమిటి అంటే 3 రోజుల్లో జరిగిన సంగతి నువ్వు విశ్వసించాలి. అంతకుముందు ఎన్నంటే చేయని, ఎన్ని సూచక్రియలు చేయని లోకానికి రక్షణ లేదు. ఎప్పుడు ఆ రక్షణ వచ్చిందంటే ఆయన శిలువ పైన మరణించిన 3 రాత్రులు 3 పగళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి లెక్కేసుకోండి. ఎప్పటి నుంచి లెక్కేస్తారు? ఆయన శ్రమలు ఎప్పుడు ప్రారంభమైనయో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎప్పుడు ప్రారంభమైనయో శ్రమలు, ఆ శ్రమల నుంచి లెక్కేయండి. ఒక పగలు, ఆ రాత్రి, పగలు, రాత్రి అలా లెక్కేస్తే మీకు తెల్లవారు, ఆయన లేచిన తెల్లవారుజాముకి 3 రాత్రులు 3 పగళ్ళు సరిపోతాయి. సమాధిలో ఉన్నాడని లెక్కేయండి, 3 రాత్రులు 3 పగళ్ళు సరిపోవు. 2 ఇంటి దగ్గర పరిశీలన చేయండి. నేను ఆల్రెడీ గతించిన సంవత్సరం మీకు చాలా వివరంగా చెప్పాను. మరి మీరు వినకపోతే నేనేం చేయలేను, అందుకని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మీరేమో చెప్పిందే చెప్తున్నారని అనుకోవచ్చు. ఇప్పుడు సంఘంలో దొంగలు ఉన్నారనుకోండి, దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఎప్పటి వరకు చెప్తాం? ఆ దొంగతనం అనేది సంఘంలో లేనంత వరకు చెప్తాం. ఇంక ఇందులో ఎవరో దొంగలు లేరనుకోండి, ఇంకా అంశం ఎందుకు చెప్తాం? అందరం మారిపోయాం, ఎవరూ దొంగతనం చేయడం లేదు. అలాగే వ్యభిచారం కోసం ఎవ్వరూ లేరు వ్యభిచారం చేసేవాళ్ళు, దానికోసం ఎందుకు చెప్తాం? అలా సంఘంలో ఒక విషయాన్ని పరిపూర్ణంగా సంఘమంతా అంగీకరించేంత వరకు కూడా ఆ సంగతి మనం చెబుతూనే ఉండాలన్నమాట. అందుకని దేవుడు చెప్పిన మాటను బట్టి హింసలు పొందడం, తర్వాత హింసలు పొందడం, మూసేశారా? టైం అయిపోయిందా? చంపబడి 3వ దినమున లేచుట. లేచిన దినం 3వ రోజు అని చెప్పేశాడు కదా. లేచిన దినం శ్రమల దినం. ఎప్పటి నుంచి శ్రమ పడ్డాడో అక్కడి నుండి లెక్కేసుకోండి మీరు. ఎప్పటి నుండి ఆయనను శ్రమ పెట్టారో, ఏ రాత్రి పట్టుకున్నారో అక్కడి నుండి మీరు లెక్కేసుకోండి. 3 రాత్రులు 3 పగళ్ళు వస్తాయి. అయ్యా అలా మాకు రాలేదు అని మీరు ఎవరైనా డౌట్ అడిగితే అప్పుడు వాళ్ళకి వివరంగా ఏం చేస్తాను, అప్పుడు మళ్ళా చెప్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.